హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ రప్ప అనేది ఇంకా మొదలవటం కాదు, ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సైకోయిజాన్ని, నరరూప రాక్షసులుగా తయారు చేసేటువంటి విధానాన్ని ఎలా పాకించేలా ఏర్పాటు చేసుకుంటున్నారో, వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో మాటల్లో కాదు. అయితే నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి ఒక ప్రెస్ మీట్ పెట్టి వంగలపూడి అనిత గారిని, అంటే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అధికార ప్రతినిధిగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ ఏమన్నారు, ఆయన అడిగేటువంటి దానికి ఆవిడ చెప్పినటువంటిది ఏంటి, ఆయన అడిగేటువంటిది ఏంటి అని విన్న తర్వాత మనం ఒక్కసారి విషయంలోకి వెళ్దాం. ఈయన పేరు అవుతు శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని ఆయనకు ఒక కొత్తగా పోస్ట్ కూడా వచ్చింది. ఆయనకి ఎలా ఎలిజిబిలిటీ అయ్యారంటే, సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ బ్యాచ్లో ఈయన కూడా ఒకడు. ఆ ఎలిజిబిలిటీని సంపాదించుకుని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి, అది కూడా ఒక పోస్ట్కి ఆయనకి అధికార ప్రతినిధికి ఇచ్చారు. ఇది మనకి బాగా గుర్తుంటే శ్యామల గారు కూడా అంతే. శ్యామల గారు కూడా సినిమాల్లో సీరియల్స్లో బాగా నటించారు, కానీ నిజ జీవితంలో ఆవిడ పెద్ద రాజకీయంగా ఆవిడకంటే ఎటువంటి అవగాహన లేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆవిడ ఎటువంటి రాజకీయ పరిజ్ఞానంతో లేకుండానే మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి. అయితే ఇప్పుడు పాపం అవుతు శ్రీధర్ రెడ్డి గారు కొన్ని ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి ఏంటో విందాం ఆయన బాధ. హోంమంత్రి అనితమ్మ గారు మాట్లాడుతూ, కొత్త కదా కొంచెం వెనక ముందు చూసుకుంటున్నారు, చూపించండి. రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, పొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్ప నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన తాట తీస్తానని చెప్పింది ఆవిడ. రోగులకి రక్తదానం ఇది దెయ్యాలు వేదాల్లో ఇచ్చినట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని నేను ఒకసారి సుడిగా అడుగుతా ఉన్నాను. మామూలు కూడా అడగండి. జన్మదిన సందర్భంలో ఎన్ని పొట్టేళ్ల తలకాయలు వేలాడదీశారు అనే దాని మీద హోంమంత్రి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేదు? మన గూగుల్ మ్యాప్స్ మంత్రి గారు సత్యకుమార్ గారు ధర్మవరంలో ర్యాలీ చేసుకుంటూ వెళ్తే పబ్లిక్ గా వేల మంది సమక్షంలో చేసిన జంతుబలి ఎందుకు కనిపించలేదు? లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లో విలుదులైనప్పుడు ఆ పొట్టేళ్ల దండలు అవన్నీ ఎందుకు చూపించలేదు? మరి మీరే అధికారంలో ఉన్నారు కదా ఎంపీ గారు, మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇన్ని అరాచకాలు చేస్తున్నారు అని చెప్పి టీడీపీ మీద చెప్పేటప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 20 పైగా మందిగా ఒక మంది ఎంపీలో ఒకళ్ళు తగలడ్డారు కదా, ఏమి పీకారు సార్? టీడీపీ చేసిందా, వైసీపీ చేసిందా, జనసేన చేసిందా, ఇంకొకటి చేసిందా కాదు, ఎవరు చేసినా తప్పే. మీరు ఏం చేశారు అంటే, మీరు ఆ అరాచక శక్తుల్ని, ఆ అరాచకాలు చేసేటువంటి వ్యక్తుల్ని మీరు మీ అధికారంలో ఉన్నప్పుడే వెనకేసుకుంటూ వస్తున్నారనమాట. అంతేగా, మీకు చేత కాలేదు అని అర్థం. వాళ్ళు అలా చేస్తున్నారు అని అన్నప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి, బాలకృష్ణ గారు దానికి, ఇంకొకళ్ళు ఎవరో మంత్రి గురించి చెప్తున్నారు. వీళ్ళందరి గురించి చేసినప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది, మీ చేతుల్లోనే ఎంతో మంది మంత్రులు ఉన్నారు, లేదంటే లా అండ్ ఆర్డర్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. ఏమి చేశారు అనేది మీరే ఆలోచించుకోండి. అంటే మాకు చేత కాలేదు, మేము ఇలాంటివన్నీ కూడా చూస్తూ వదిలేసాము, అప్పుడు చేసినటువంటి అరాచకాలు రప్ప అంటే మా బ్యాచ్ ఇదంతా కూడా మేము ఒకటే అనుకునేటువంటి పద్ధతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ సపోర్ట్ చేశారా? సరే, ఇప్పుడు మీరు చేయలేదు, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నారుగా, సంతోషపడాలిగా. ఆ రప్ప బ్యాచ్ని మీరు ఎంకరేజ్ చేశారు, కానీ వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదుగా, దానికి ఇంకా సంతోషపడాలిగా. అంటే మీరు చేసినట్టే చేస్తే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలాగో చేయలేకపోయారు, వాళ్ళైనా సరే మీరు వెంటనే అరెస్ట్ చేసి లోపలేసి ఇదేంటి ఇలాంటి అరాచకాలు చేస్తారా నటి రోడ్డు మీద అని చెప్పేసి మీరు చేయలే. కానీ మరి వాళ్ళు చేశారుగా. ఎందుకు చేశారు, ఎలా చేశారు, అసలు అలాంటి అరాచకాలు? మీరు పొట్టేళ్ళు అంటే కొంతమంది మొక్కు తీర్చుకోవడం కూడా ఉంటుంది, దాన్ని పెద్దగా మనం తప్పు పట్టాల్సిన అవసరంలా. మన భారతదేశంలో జంతు బలులు అనేవి మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలకి, అనేక కులాలకి సంబంధించినటువంటి ఆనవాయితీగా చాలా దేశాల నుంచి వస్తుంది. మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. సరే, దాని గురించి పక్కన పెడదాం. నేను కొన్ని విషయాలు
ఈ అవుతు శ్రీధర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ సైకో అండ్ వాటిని లక్షణాలని ప్రజల్లో ఇన్క్లూడ్ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ గురించి ఒక్క వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి సార్, ఇది 2020 రప్ప అంట. అయ్యో ఇంకొకటి చూపిస్తా, ఇది చూడండి పిల్లోడు. గంగమ్మ జాతరలో పుట్టే తలకాయ నరికినట్లు రప్ప రప్ప 2029లో రప్ప రప్ప. అర్థమైందా? ఇలాంటి చిన్న పిల్లోళ్ళని నరరూప రాక్షసులుగా తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఆలోచించండి. ఎవరైనా కావచ్చు. ఆ పిల్లోడికి రేపొద్దున భవిష్యత్తు ఏం కావాలా? పక్కన ఉన్నటువంటి పిల్లోళ్ళు ఏం నేర్చుకోవాలి? రప్ప రప్ప అని నరకటం నేర్చుకోవాలా? వైఎస్ఆర్సీపీ కండవే వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కేక్ కట్ చేస్తా వాళ్ళకి నేర్పించాల్సింది ఇదేనా? వాళ్ళ భవిష్యత్తుకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఇదేనా? ఇంకో చూపిస్తాను. ఇక్కడ చూడండి, అక్కడ చూసారా? కత్తులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజున ఎలా తిప్పుకుంటున్నారు చూసారా? కుర్రోళ్ళు, 20 ఏళ్ళు దాటినటువంటి కుర్రోళ్ళు చూడండి, గొడ్డలు పట్టుకుని. అయ్యో డాన్సులు చూసారా? కత్తులు పట్టుకుని. ఇవేనా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీగా అంతా కూడా నేర్పించేది? ఇదేనా మరి? ఒకడు నరరూప రాక్షసుడిగా మారి ఎవరో ఆ కదిరిలో ఒక అతన్ని, ఒక ఆడబిడ్డని, కడుపుతో ఉన్నటువంటి ఆడబిడ్డని కాలికేసి తన్ని కొడితే అతను మావాడు కాదు అని చెప్తారా? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని మేము చెప్తే దాన్ని కాదు అని చెప్పేటువంటి ఇంకొక ప్రయత్నం చేసుకుంటూ వస్తారా? మీకు కొన్ని వీడియోలు చూపిస్తా, అతను అవునా కాదా అనేది మీరే చెప్పండి. ఇతను బాగా గుర్తున్నాడు, ఇదిగోండి సర్కిల్ చేసుకొని చూడండి. ఇతనే ఆ కాలు పెట్టి ఆ ఆడబిడ్డని గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా, అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డను కూడా కనికరం లేకుండా తన్నినటువంటి వ్యక్తి. ఇతను ఎవరు? వైఎస్ఆర్సీపీ లీడర్ కాదా? సరే, ఇంకొక ఫోటో చూపిస్తా. ఇవన్నీ అంటే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, లేదంటే అభిమాని కాదు, అతను పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి కొంతమంది మీడియాలో పిచ్చి కోతలకు వస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇంకొక వీడియో కూడా చూపిస్తారు. ఇక్కడ కదిరికి సంబంధించినటువంటి మన జనసేన పేరు చెప్తూ అతను మీడియాలో కూడా మాట్లాడుతున్నాడు. జనసేనకు సంబంధించినటువంటి నాయకుడే ఎంపీటీసీ, జనసేన తరపు నుంచి గెలిచినటువంటి ఏకైక ఎంపీటీసీ అని కూడా చాలా మంది బాధపడిపోతున్నారు. అతను జనసేన నుంచే గెలిచుండొచ్చు గాక, కానీ అతని ఇంటికి మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు వచ్చారు? మరి అతనికి వైఎస్ఆర్సీపీకి ఒకవేళ జనసేనలోనే గెలిచుండొచ్చు, అతను వైసీపీలోకి వెళ్ళకుండా వాళ్ళని ఏమార్చేటువంటి ప్రయత్నం అంతకుముందు చేయలేదనేటువంటి ఏమన్నా ఉందా? లేదు కదా. ఒక ఎమ్మెల్యే రాజోలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిస్తే అతన్ని తీసుకోలేదా? వైఎస్ఆర్సీపీ ఏమార్చి అతన్ని లాగేసుకోలేదా? అలాగే ఆఫ్టర్ ఎంపీటీసీ అండి, ఆయన ఏం చేస్తాడు మరి? అంతే కదా, ఆయన కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకున్నారు. ఈ ఫోటోలన్నీ అవే మీరు చూసుకుంటే. అతను గెలిచింది జనసేనలోనే అయి ఉండొచ్చు, కానీ అతను కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాడు. కదిరి నియోజకవర్గంలో ఈ అమర్ అనేటువంటి వ్యక్తి, ఎంపీటీసీ అమర్ అనేటువంటి వ్యక్తి పూల శ్రీధర్ రెడ్డితో పాటు కలిసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యదర్శి. అతనితో కలిసి పనిచేశాడా లేదా? అక్కడ ఉన్నటువంటి ఎవరినైనా అడిగి చూడండి. కావాలంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇతను అమర్ ఎంపీటీసీ, జనసేన ఎంపీటీసీ చేసినటువంటి ఒక హంగామా మామూలుగా లేదు. దండలేసి క్రాకర్స్ పేల్చి ఒక రేంజ్లో ఉన్నాయి. కావాలంటే మీకు ఆ ఫొటోస్ కూడా మీకు తీసుకొచ్చిస్తా. అతను మళ్ళీ జనసేన అతను వైసీపీకి అతనికి సంబంధం ఏంటని మీరు అంటారేమో. ఇంకా కావాలంటే మీకు ఎన్ని ఎవిడెన్స్ కావాలంటే నేను ఇప్పిస్తా. ఇకపోతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని ఆయన పిలిపించుకుని మాట్లాడినటువంటివి, ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటివి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? అతను జనసేన అయితే జనసేనకు సంబంధించిన పనులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కనుక అతను పనిచేస్తుంటే వీళ్ళతో ఎందుకు తిరిగాడు? పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాలి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అతన్ని ఎందుకని సస్పెండ్ చేయలేదు? జనసేన పార్టీని కూడా క్వశ్చన్ చేస్తాం. అతన్ని ఎందుకని సస్పెండ్ చేయలేదు? అతను వైఎస్ఆర్సీపీలో తిరుగుతున్నటువంటి నాయకుడు, ఎంపీటీసీగా జనసేన పార్టీలో గెలిచిన
వైఎస్ఆర్సీపీతో అంటగాగుతున్నటువంటి వ్యక్తి అమర్. అతన్ని ఎందుకని సస్పెండ్ చేయలా? అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అతను ఎవరైతే ఆ గర్భిణీ స్త్రీని కాలుతో తన్నాడో అతను జనసేన పార్టీనే అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినటువంటి అమర్ చెప్తున్నాడు, వత్తాసు పలుకుతున్నాడు. పిల్లికి ఎలక సాక్ష్యం అంటారు కదా, ఆ టైప్లో ఉంది వీళ్ళిద్దరు. ఇద్దరు కలిపిరిట్లే, ఇద్దరు దొంగలే, ఇద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్లే. కాకపోతే జనసేన పేరుతో గెలిచారు. జనసేన అంటే ఆయన పచ్చబొట్టు వేసుకున్నాడంట, పచ్చబొట్టు వేసేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అయిపోతారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ గారే అయిపోతారు. జనసేన పార్టీ కూడా ఇతను ఎందుకు సస్పెండ్ చేయట్లేదో తెలుసుకోవాలి. కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అజయ్ వేములపాటి గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కొత్తగా జనసేన పార్టీ కార్యదర్శిగా వచ్చినటువంటి ఆయన అంతా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుంటూ చాలా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మన రామ్ తాళ్ళూరి గారు కూడా, ఆయన కూడా ఈ వీడియోని చూడాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి వ్యక్తుల్ని, సమాజంలో నరరూప రాక్షసులుగా తయారవుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా జనసేన పార్టీలో ఎందుకు ఉంచుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా జనసేన పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఇకపోతే నేను చెప్పాను కదా, ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి, మీరు ఎవరైనా సరే అసలు ఇలాంటి సైకోల్ని, ఇలాంటి టెర్రరిస్టుల్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని తయారు చేసేటువంటి వ్యక్తుల్ని, రేపటి తరంలో ఉండేటువంటి ఇలాంటి పిల్లల్ని నేను ఇందాక చూపించాను, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళైనా సరే. జనసేన పార్టీ అంటే కొంత గౌరవం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిజాయితీకి వెళ్తున్నారు కాబట్టి, అలాంటి పార్టీలోకి ఇలాంటి వ్యక్తుల్ని పంపించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇవి పక్కన పెడదాం జనసేన పార్టీకి సంబంధించి. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల్ని వెనకేసుకొస్తూ ఒక గంజాయి తాగేసి ఇష్టానుసారం ఒక రౌడీ షీటర్లుగా ఉండేటువంటి వ్యక్తుల్ని, ఒక కానిస్టేబుల్ని పొడిచి చంపేయటానికి వెళితే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏంటి సమాజం? ఎలాంటి రాజకీయ వ్యవస్థను కోరుకుంటుంది? ఎలాంటి రాజకీయ పరిపాలన రేపొద్దున అందిస్తారు ఇలాంటి వాళ్ళు? 2029లో వస్తే ఎలాంటి పరిపాలన అందిస్తారనేది ఇప్పుడే చూపించేస్తారు. ఇలాంటి చూడండి, నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు విన్నారా? అసలు వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు యువతకి ఎంత దారుణంగా గంజాయిని బానిస చేశారు తెలుసా అసలు మీకు? వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టదా? అలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయటం అంటే రేపొద్దున మీ తరాన్ని మీరే చంపేసుకుంటున్నట్టే అవుతుంది. ఇలాంటివన్నీ తయారు చేసి, దయచేసి జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఇవి ఇక్కడతో ఇలాంటివి ఆపాలి. ఇప్పుడు చేసేటువంటి వంగలపూడి అనిత గారు ఇలాంటివి ఎవరినో కొంతమందిని గంజాయి బ్యాచ్ని ఇలాంటి చేసేటువంటి రప్ప బ్యాచ్ అందరినీ కూడా చాలా సీరియస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్డు మీద నడిపించి వాళ్ళకి బలమైనటువంటి శిక్షలు వేయాలని కోరుతున్నాం. అవే చేయండి. ఇంకెలాంటివి ఎవరు అడ్డొచ్చినా సరే, ఇవి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి తీసుకుంటే మంచిది.